పుల్లతో నన్ను ఎందుకు కొట్టావు? నే కొట్టలేదండి, అలా విసిరేశాను, ఇక్కడొచ్చి తగిలింది. నీ పేరు? సుందరి. చూడగానే అనుకున్నాను అదే పేరని. నీకు అమ్మా నాన్న? ఎవ్వరూ లేరండి. అడవిలో పుల్లలు తీసుకెళ్లి ఊళ్ళో అమ్ముకుని బ్రతుకుతున్నాను. ఆహా, నువ్వు నన్ను కొట్టి తప్పు చేశావు. నువ్వు చేసిన తప్పుకు శిక్ష వేయాలి. లెంపలేసుకుంటున్నాను, నన్ను వదిలిపెట్టండి. ఇంకెప్పుడు తప్పు చేయను. మాట్లాడకుండా నాతో రా. రా. పారిపోదాం అనుకుంటున్నావా? జాగ్రత్త. దిగో. ఎందుకండి? దిగమంటుండే. దోశలు పట్టు. దేనికండి? పట్టమంటుండే. పట్టు. నువ్వు చేసిన తప్పుకు శిక్ష ఏమిటో తెలుసా? నిన్ను నేను గాంధర్వ వివాహం ఆడుతున్నాను. వివాహమా? నేనొక అనాథను. కాదు, ఇక నుంచి సనాథం. నేను నీ నాథుణ్ణి. నువ్వు బురదలో పుట్టిన పద్మాని, మట్టిలో పుట్టిన మాణిక్యాన్ని, అడవిని పూచిన అందాల సిరిమల్లివి, నా స్వప్నాల జాబిల్లివి. ప్రభు. సుందరి, నిన్ను పంచభూతాల సాక్షిగా, ప్రత్యక్ష దైవ సూర్య భగవాన్ని సాక్షిగా నా భార్యగా స్వీకరిస్తున్నాను. ప్రభు. మీరు లేక ఒక్క క్షణమైనా నేను జీవించలేను. నన్ను మీతో తీసుకువెళ్ళరు. సుందరి, బేలగా మాట్లాడకు. నువ్వు నా రాణివి. దాసదాసీ జనాలతో సకల పరివారంతో ముత్యాల పల్లకీలో రాజమర్యాదలతో నా రాణివాసంలో పాదం మోపాలి. కన్నీరు పెడుతున్నావు కదూ? కన్నీరు కాదు ప్రభు, అమూల్యమైన మీ అనురాగానికి ఈ పేదరాలిచ్చే పన్నీరు. పేదరాలు కాదు, నన్ను అలరించే గారాల ప్రియురాలు. ప్రభు, నన్ను మరిచిపోరు కదూ? అది ఈ జన్మలో సాధ్యమా? నన్ను నవ్వుతూ సాగనంపాలి. ఏది, ఒక్కసారి నవ్వు నవ్వు. వస్తాను. రాజధానికి వెళ్ళిన వెంటనే రాజపరివారాన్ని పంపిస్తామని చెప్పారే, ఇంతవరకు ఎవరూ రాలేదే. నేనే వెళ్తాను. ఎవరు నువ్వు? ఏం కావాలి? ఏమిటి అలా చూస్తున్నావు? ప్రభు, నన్ను మర్చిపోయారా? మరిచిపోయానా? మరుపన్నది మధురమైన వరం. అది లేని నాడు మనిషిలో కొత్త ఆనందానికి చోటే లేదు. ఇంతకెందుకు వచ్చావు ఇక్కడికి? మీరే ఇలా అడిగితే నేనేమి చెప్పగలను ప్రభు. దయచేసి ఒక్కసారి గతాన్ని గుర్తు తెచ్చుకోండి. ఆనాడు అడవిలో అనురాగమూర్తిగా నన్ను చేరదీసి ఆనందలోకాలలో నన్ను తేలించి ప్రేమించి నన్ను గాంధర్వ వివాహం చేసుకున్నారే. రాత మర్యాదలతో రాణివాసానికి రప్పిస్తానని చేతిలో చేయి వేసి వాగ్దానం చేశారే. వివాహం వాగ్దానం? లోకం గొడ్డిపోయిందా నిన్ను వివాహం ఆడటానికి?
మేము కన్ను గీటితే 1,000 మంది కన్నె పిల్లలు పోటీలు పడుతూ వచ్చి మా కోట ముందు పడిగాపులు కాస్తారు. మేము ఆజ్ఞాపిస్తే వందలాది సుందరిమణులు మా మందిరానికి వచ్చి మా అడుగులకు మడుగులొత్తుతారు. ప్రభు, మీరేనా ఇలా మాట్లాడుతున్నది? అవును. మీరు మహారాజులు. మీరు తలుచుకుంటే ఏవైనా అంటారు, ఏవైనా చేస్తారు. కానీ దయచేసి నాకు మాత్రం అన్యాయం చేయకండి ప్రభు. అర్థమైంది నీ ఆంతర్యం. కన్నీటితో కట్టుకథలు వల్లిస్తూ ఈ రాజ్యానికే రాణివి కావాలని కలలు కంటున్నావు కదూ? లేదు ప్రభు, నాకు ఆ ఉద్దేశమే లేదు. నాకు తెలుసు. నీకు రాణివాసపు భోగభాగ్యాల మీద ఆశ కలిగింది. అందమైన దానివి, వయసులో ఉన్నావు. మా అంతఃపురంలో నీవు ఒక చిలకవై నిలిచిపో. నీ ఆశలు నెరవేర్చుకో. ఏమంటున్నారు? వివాహమాడిన ఆలినే వెలయాలుగా ఉండమంటున్నారా? ఇదెక్కడి న్యాయం ప్రభు? అసలు నా దృష్టిలో తరుణి తాంబూలం లాంటిది. రసాన్ని సవిచూచి పిప్పిని వదిలివేసినట్లే పరువాలను అనుభవించి విడిచిపెట్టాలి. అది మన ప్రేమ సిద్ధాంతం. అర్థమైందా? అర్థమైంది ప్రభు, అర్థమైంది. ప్రేమ పేరుతో అన్నం పుణ్యం ఎరుగని కన్నె పిల్లల్ని వంచడమే మీ ప్రేమ సిద్ధాంతం అని ఇప్పుడే అర్థమైంది. వీళ్ళంతా మీ కామాగ్నికి బలి కాబోతున్న బలి పశువులేనా? నిజం చెప్పినందుకు నన్ను కొడుతున్నారా? జీవితాన్ని అర్పించిన అబలని కొట్టడానికి మీకు చేతులు ఎలా వచ్చాయి? సాధించింది నటన. వెంటనే ఈ దౌర్భాగ్యాలను మెడపట్టి బయటికి గంటండి. మనసు మానవత్వం లేని నువ్వు ఒక రాజువా? నీకొక సింహాసనమా? అధికార గర్వంతో మిడిసిపడే నీ రాజమకుటం దొర్లిపడి మట్టిపాలు కావాలి. నీ కోట బీటల బారి కూలిపోవాలి. నీ అంతఃపురం నక్కలు కూసే శ్మశానం కావాలి. నీ మందిరంలో గుడ్ల గోబుల కాపురం ఉండాలి. నీ అధికారం పతనమైపోవాలి. నీ బ్రతుకు అంధకారం అయిపోవాలి. ఆ చీకటిలో చిత్రహింసలు అనుభవిస్తూ చేసిన దానికి దుఃఖిస్తూ కొమిని కొమిని కావాలి. ఇదే నా శాపం. దాని శాపం తగలటానికి అదే మహాసాధ్వి సీత, సతీ సావిత్ర, ఒక అనామకురాలు. మోహిని, నీ కామాగ్నికి అమాయకుడి జీవితాన్ని సమిధన చేస్తావా? వద్దు మోహిని, వద్దు. ఆవేశంలో జీవిత లక్ష్యాన్ని మరిచి ఆత్మహత్య చేసుకుని ఇలా ప్రేతాత్ములుగా మిగిలిపోయావు. మనదంటూ ఒక రూపం లేక అహర్నిశలు గాలిలో గాలివై తారాడుతున్నావు. ఇకనైనా పాపచింత మాని ఈ జన్మ విముక్తి కోసం ప్రయత్నించడం మన విధి. వీళ్ళేది మాలిది. నా ఆవేదన అతని కౌగిల్లో గాని చల్లారదు. నా హృదయం అతని సాంగత్యంలో గాని శాంతించదు. మోహిని, అతని జన్మ వేరు, మన జన్మ వేరు. ఆనాటి ప్రేమ కోసం. ప్రేమ ఏనాటిదైనా ఒకటే. నన్ను అడ్డగించకు, వెళ్ళు. ఏమండి, ఆనందపురం వెళ్ళాలి. దారి తప్పిపోయాను. దారేం తప్పలేదు. అదిగో తిన్నగా అలా వెళ్ళొచ్చు. ఎంత దూరం ఉందండి? 2 ఆవులు ఉంటుంది. అబ్బా బాబాయ్, కాళ్ళు లాగేస్తున్నాయి. ఏమండి, బాగా అలసిపోయానండి. ఒక్కడికి కూడా వీలేను. అదిగో పొద్దు కూడా కుంకిపోయింది. అంత దూరం ఒక్కదాన్ని వెళ్ళాలంటే కష్టమే. మరి నన్నేం చేయమంటావు చెప్పు. ఏమండి, ఈ రాత్రికి ఇక్కడే ఉండిపోయి. ఏమిటి? మీరెంతో మంచివారిలా ఉన్నారు. దయచేసి ఈ రాత్రికి నాకు ఇక్కడ చోటు ఇవ్వరు. మీ మేలు జన్మ జన్మలకు మర్చిపోను.
ఒంటరిగా రాత్రి అంతా ఇక్కడే ఉంటానంటావా? ఒంటరిగానా? అయ్యో బాబోయ్, మీరున్నారుగా, నాకేం భయం. తెల్లారితే వెళ్ళిపోతాను, మీ పాదాలు పట్టుకుంటాను. అయ్యో ఇదేం పని? లేలే, భలే ఇబ్బందులు పెట్టావే. పాకలో అడ్డుగోడ కూడా లేదు. సరే, కోడి కూసేసరికి వెళ్ళిపోవాలి. తప్పకుండా వెళ్ళిపోతాను. సరే అయితే వెళ్ళి పడుకో. ఏమైంది? అబ్బా, కాల్లో ముళ్ళు గుచ్చుకుంది. గుచ్చుకుందని అలా చూస్తూ కూర్చుంటారే. అబ్బా, ఇదేంటి? బాధ అండి, బాధ. ముళ్ళు తీస్తే అదే పోతుంది. మరి తీయండి. సత్యం పో, ముళ్ళు విరిగింది. మరి ఎలాగండి? నేను తీస్తాను కానీ కాలు చాపు. కదలకూడదు. కదిలితే ముళ్ళు రాదు. కదలకంటుంటే కళ్ళు మూసుకో. వచ్చేసింది. లే, ఒళ్ళు చల్లమంటోంది. ఈ ముళ్ళు బాధ కన్నా మీ కళ్ళ బాధ ఎక్కువగా ఉంది. సరే సరే, నువ్వు వెళ్ళి లోపల పడుకో, నేను ఈ చెట్టు కింద పడుకుంటా. ఎన్నేళ్లకు
ఏమయ్యా ఏమయ్యో ఏమిటి ఏమిటి ఇంత పొద్దెక్కింది చిన్నాడు ఇంకా చోట నుంచి రాలేదే అడుగో మాటలోనే వస్తున్నాడు 100 ఏళ్ళు. అదేమిట్రా కళ్ళలా చింతనిప్పుల్లా ఉన్నాయి రాత్రి అంతా నిద్రపోలేదా నిద్రపోతే కాపలే ఎలా కాస్తాడే పిచ్చి మొహమా. ఏం కాపలానో ఏమిటో మొహం ఎలా పీకిపోయిందో చూడు వెళ్ళి వేడి స్నానం చేసి వేడి వేడిగా పాలిస్తాను తాగి పడుకుందువు గాని ఏమయ్యో ఏడు చిన్నాడికి పెళ్లి చేయాల్సిందే చేద్దాం మంచి అమ్మాయిని చూసే కర్మ మనకేం పట్టిందయ్యా మా అన్నయ్య కూతురు గౌరి పెళ్లికి ఎదిగి సిద్ధంగా ఉంది పిల్ల పుత్తడి బొమ్మ. ఓహో ఆ పుత్తడి బొమ్మనే చేద్దాం సరేనా. పెద్దమ్మా అన్నయ్యకి పుత్తడి బొమ్మను చేస్తే నా కనీసం ఇత్తడి బొమ్మన చేయాలి ఏం పెద్దయ్యా. ఒరేయ్ నీకు కూడా పెళ్లి కావాలంటరా. వద్దా మరి ఎవరిస్తారా పిల్లను. ఒకళ్ళు ఇచ్చేదేమిటి ఆ పిల్ల నన్ను కట్టుకోవడానికి తొందరపడిపోతుంటాను. ఎవర్రా పిల్ల అదిగో గజలక్ష్మి అది ఉట్టి గడిచి పిల్ల కదరా. ఆ భయం అక్కర్లేదు ఏనుగంత ఆడదైనా ఎలక పిల్లంత మగవాన్ని చూస్తే గింగిరాలు తిరిగిపోవాల్సిందే. గజం నన్ను చూసి గజగజ ఆడిపోవాల్సిందే. సరేలే 2 పెళ్లిళ్ళు ఒకే ముహూర్తం చేసేద్దాం. మా పెద్దయ్య మా మంచి పెద్దయ్య. అన్నా నీకు మంచి శుభార్త చెప్పనా. తొందరలో నీకు నాకు చెప్పరా నీతోడు నీ మొహం మగవాడితో మగవాడు పెళ్ళేంట్రా. అయ్యో అది కాదమ్మా నీకు నాకు అంటే మన ఇద్దరికి ఒకేసారి పెళ్ళి అనమాట. ఈ పెళ్లికి నువ్వు సయ్యేనా. సై నాకు నచ్చిన పిల్ల అయితే. నీకు నచ్చిన పిల్ల అయితే గౌరేగా కాదు. కాదా మరెవరు ఎవరో చూపిస్తాను సాయంకాలం తోటకు. పొట్టు రాజాకు పెళ్లి చేస్తారట. మన చెల్లి పద్మని చేస్తే ముగ్గురు ఒకే ఇంట్లో ఉన్నట్టుంటుంది. అది సరే రాజీ ఇల్లు వాకిలు పట్టకుండా అల్లరి చిల్లరగా తిరిగే రాజాతో మన పద్మ వేగలదా అని ఆ భయం నీకు అక్కర్లేదక్క. మన చెల్లి మనకంటే చాలా చురుకైంది. పెళ్ళయిన తర్వాత రాజంతరం చెప్పు చేతలోకి తెచ్చుకుంటుంది. అయితే అత్తయ్యని అడుగుదాం. ఏమిటి వదలు పెద్దమ్మతో ఏదో అడగాలంటున్నారు. ఏమీ లేదు మరిది రాజాకు మా చెల్లి పద్మం చేసుకోమని. ఏమిటి మా రాజమ్మకు మీ చెల్లిని చేసుకోవాలా. ఆటకి సూర్పణకం లాంటి మీతోటే వేగలేక పెద్దమ్మ ఇంత బాధపడుతుంటే ఇంకో లంకిని తెచ్చుకోవాలా. ఏమిట్రా నోటి పచ్చకుండా వాగుతున్నా ఉన్న మాట అంటే ఎందుకలా ఉలిక్కిపడతారు. అసలు మిమ్మల్నే ప్రయోజనం వదిలు మిమ్మల్ని కన్నదే ఆ మహాతల్లి. ఆవిడికి చేతులెత్తి మొక్కాలి. ఏరా మా ముందే మా తల్లి తూలాడతాయి. వీడికి ఆడవాళ్ళని ఏడ్చించడం తప్ప మరేం పళ్ళే పెట్టింది. ఈ కుండ పగిలినట్టే వీడి తల ఎప్పుడు పగులుతుందో ఏమో. నీ పనులు బుగ్గి అయిపో నీకేం పోయేకాలం వచ్చిందిరా. ఆ పోయేకాలం రాబట్టే వీడి ఇట్లా మదమెక్కి రెచ్చిపోతున్నాడు. ఇదిగా ఇలాంటి ఎర్రాశలు ఏం పెట్టుకోవద్దు. ఈ ఊరు ఈ కొండల మీదకి రావడానికి ఎవరికున్నాయి గుండెలో. ఎవరితో రమ్మని ఇయ్యమ్మకి తీసేస్తా. వీడితో మనకెందుకే పోరాం పదండి. నీ చేతులు విరగా అడుగు రాజా వచ్చాడు. చూసావా అన్న వాడు పొగరు. కొండలో ఆడవాళ్ళని అల్లరి చేయడానికి నీకు సిగ్గులేదు. మీ సంగతి మగాని నాకెందుకు సిగ్గు. సిగ్గు లేకపోతే కనీసం బుద్ధైనా ఉండక్కలా. మనిషి జన్మెత్తాక కాస్త మంచి చెడు తెలుసుకుని ప్రవర్తించాలి. పురసన్నాసి నువ్వు నాకు నీతో చెప్తున్నావురా. నోరు మూసుకొని దాన్ని నువ్వు పోరా. ఏంటి మీసా సీతారామయ్య కొడుకు రాజాను పట్టుకుని పోరా అంటావా. అన్న ఇక ఊరుకుంటే లాభం లేదు. వీడి కుడి వడ్డించాల్సిందే. ఒరే కొండలు పారా పారా పారా.
మళ్ళీ ఎప్పుడైనా ఆడవాళ్ళ జోలికి వెళ్తావా? తప్పే పోను. బ్రతుకులుగా పోయావా? నువ్వు నిజంగా తస్తావు. పో ఇక్కడి నుంచి. రాజా, మోహిని, ఎంతసేపటి నుంచి నీ కోసం ఎదురు చూస్తున్నాను తెలుసా? అలా ఎదురు చూడడంలోని అందము ఆనందం ఉన్నాయి రాజా. నిజం మోహిని, నీ ముద్దు మొమ్మ చూసే వరకు నాకు పొద్దుపోవటం లేదు, నిద్ర రావటం లేదు. ఆహా, ఎంత సువాసన. రాజా, నాకు మల్లెపూలంటే చాలా ఇష్టం. ఇక్కడెక్కడో మల్లె తోట ఉన్నట్టుంది. రాజా రాజా, నాకు కాసిన్ని మల్లెపూలు తెచ్చిపెట్టు. నువ్వు అడిగితే కాదంటారా? క్షణంలో తెస్తాను. నువ్వు వెళ్ళి పాకలో కూర్చో. చిన్నదాని సోకు చూడు. అన్నో చిన్న నేనొచ్చాను రన్నో చిన్న. నువ్వు తొలుపు తీరు రన్నో రాజన్న 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 రాజన్న. ఎక్కడ నీకు నచ్చిన పిల్ల?
పోతాం దెయ్యం పిశాచం ఎక్కడ ఇక్కడ పాక కాదన్నా నిజం అది వచ్చగా పోతా తెల్లని ఒళ్ళు ఒంటి మీద పురి మీద చుట్టూ పావులు చెళ్ళు చెర్లు మంటల కప్పులు నా గుడ్డు రాకపోతే ఎదురాబోతాం చూడు చూడు అసలు అగ్రతం పోతా ఉంటా బుద్ధేదో చూడు ఏమి తల్లి కేకలు నువ్వు ఏమైందిరా అంటే అన్నయ్య పిశాచితో ఏమిటి బాబు నిజం సత్తయ్య మన రాజా తోటను పాకను విప్రేత సాగిస్తున్నాయి మన రాజా మనకి పట్టాడు తండ్రి ఇదే గ్రహించా నీకు ఏడు తల్లి అసలు సంగతి అయితే చెప్పురా ఏమని చెప్పను ఎట్లా చెప్పను ఆ పిశాచి తెల్లని ఒళ్ళు ఒంటి మీద పుర్రె మీద చుట్టూ అది తన 2 కాళ్ళు పొయ్యిలో పెట్టి వంట చేస్తూ ఉంటే అది ఏ వంట కేళ్ళు బల్లులు జర్లు మంట కప్పలు ఆ పిశాచాన్నే అన్నయ్య సుందరి అప్సరసా అంటూ దాన్నే పెళ్ళాడతానంటారు అలా బొమ్మలా నిలబడిపోయావయ్యా వెళ్ళి త్వరగా నా బిడ్డను తీసుకురావయ్యా ఎక్కడికి తోటగా అయ్యి బాబా వస్తారు నోరు మూసుకో మోహిని నీ అందం నిత్యనూతనం అందుకే నా పేరు నవమోహిని అన్నాను నువ్వు నవమోహినివే కాదు జగన్మోహినివి రాజా నిజం మోహిని ఈ ప్రకృతిలోని అందమంతా నీ ఉంపు సొంపుల్లో దాగి ఉంది సదా నిన్ను చూడాలని నా పీకి కౌగిల్లో బంధించాలని నీ అదర సుధారసాన్ని చవి చూడాలని నా డెందం తొందరపడుతోంది మోహిని ఇద్దరం ఏకమై ఈ లోకాన్ని మరిచి మరో లోకానికి సుఖయాత్ర సాగిద్దాం రా ఏది అద్భుతం చల్లటి ఒళ్ళు ఒంటి మీద పుర్రె మీద జుట్టు అన్నావే ఏది ఇంటికి రాజాడి అయితే మన రాజా నదిలో మళ్ళీ అద్భుతం ఒకసారి పళ్ళు రాలబడతాను అయితే మన రాజా ఇంటికి వెళ్ళిపోయామో ఇంటికి వెళ్తే దారిలో ఎదురుపడాగా అట్టదో పోయిస్తారా ఏడలేనా రాజా ఎక్కడ తోటలో లేడిపోరునా వచ్చి గదిలో పడుకున్నాడే ఉన్నాడు తోట నుంచి ఎప్పుడు వచ్చాడో సరేలే ఎప్పుడు వస్తే క్షేమంగా ఉన్నాడుగా మళ్ళీ నిద్రపోని అది కలుపుతాయా మరి మళ్ళీ భూతం పిశాచి విశేషం ఉంటే నీ చర్మం వచ్చేస్తాను జాగ్రత్త రండి విచిత్రంగా ఉందా అక్కడ చూసా ఇక్కడ చూసా అక్కడ ఉన్నాడు ఇక్కడ ఉన్నాడు అవును అక్కడ వాడు ఎప్పుడు వచ్చాడు ఎలాగొచ్చాడు అక్కడ లేడు ఇక్కడ ఉన్నాడు అక్కడ ఇక్కడ ఇక్కడ ఎక్కడ ఇది ఎప్పుడు వేశారు చెప్పమా అమ్మా ఏమి నునుపు ఏమి మెత్త అన్న ఏది సువాస
మత్తు కమకమ జమ జమ అమ్మమ్మ అమ్మమ్మ అమ్మ అమ్మ అమ్మమ్మ అమ్మ అమ్మ అమ్మమ్మ అమ్మమ్మ అమ్మ అమ్మా మనం దొరుకుతాం పట్టుకోలేక పారిపోయింది ఏమయ్యో అటు చూడు ఏమిటి ఇంకా రాత్రి ఇంట్లోనే పడుకున్నాడుగా ఇప్పుడు తోట నుంచి ఎలా వస్తున్నాడు అయ్యో నా తండ్రి భగవంతుడా చెట్టంతా కొడుకు నా పిశాచి పని చేశావే దేవుడా ఎరా ఎక్కడికి చూస్తున్నావు తోటలో నుంచి అక్కడే ఉన్నావా అవును సరే వెళ్ళి పాలు తాగిపోండి ఇది ఏదో ఆలోచించాల్సిన సంగతి రంగడు చెప్పింది నిజమే ఉంటుంది ఏమైనా ఇవాటి నుంచి రాజాను తోటకు పంపించు పెద్దవాడిని చిన్నవాడిని పాలు సాయించి పంపిద్దాం ఒకడయ్యాడు ఇప్పుడు తెలియదు గుర్తు నీకు దండం పెడతాను నన్ను ఇంటికి పంపించి దెయ్యాన్ని తలుచుకుంటుంటే దెయ్యమంట దెయ్యం నోరు మూసుకోరా దెయ్యం లేదు దేవత లేదు కుట్టా ఇంతే మాత్రం ఇంతమంది అదే చేసిన వాళ్ళని మగపుట్ట పుట్టాం మీసాల వారి పరువు తీస్తున్నారు కదా తిరిగి వెళ్ళాం నేను ఆ తిరిగివాణ్ణి మీసాలరామయ్య కొడుకు రోషం ఉన్న మగవాణ్ణి రాని ఆ దెయ్యాన్ని పాట ఉలిచేస్తాను ఆ పిప్రేక పేక పిసికి పాకం పట్టేస్తాను ఆహా 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 తిరిగి వేసవా
నీకేం తెచ్చాను తెలుసా? నా కోసం లేకపోతే ఆ వేరే ముఖాల కోసమా? ఏం తెచ్చా? నీకు ఇష్టమని రకరకాల అప్పచ్చులు తెచ్చా. అప్పచ్చులే అప్పచ్చులు అంటే నాకెంతో ఇష్టం. ఈ పాలకోవా తెల్లగా నీ కళ్ళల్లా ఉన్నాయి. ఈ బూరె నీ బుక్కల్లా ఉన్నాయి. ఈ జిలేబీ నాజుగ్గా నీ చెవుల్లా ఉన్నాయి. ఇది నీ ముక్కు కొరుకు తినేస్తాను. గజు నీ చేత్తో వడ్డిస్తూ ఉంటే నాకు ఎలాగలాగో ఉంది. ఏమిటేమిటో అయిపోతున్నాను. పోతావు పోతావు. గజం పుస్తే కట్టక ముందే ఇన్ని పిండి వంటలు పెట్టేస్తున్నావే, కట్టిన తర్వాత ఇంకెన్ని పెడతావు? ఏది పెట్టమంటే నేను అదే పెట్టు పెట్టు. నా గజం చేతి వంట ఈ రోజు నాకు పంట. నా గజం చేతి వంట ఈ రోజు నేను చెయ్యన్నా. చూడరా, కళ్ళు తెరి చూడు. ఏమి సోయగం, ఏమి రూపం! ఏమి నీ కౌగిలి, ఇది కౌగిలి మోహిని. చలి చలి, ఇది కౌగిలి చలి చలి.
రమణయ్య రమణయ్య లేనాయనా రాజీ రే రాజీ లేబా లే ఒరే సోమయ్య సీతారా గంగన ఒరే రావరా ఒరే తోట కాపలాగానే పంపిస్తే గురకలు పెట్టి నిద్రపోతున్నారా మీరు నాన్న ఒక అందమైన ఆడపిల్ల నాన్న నాట్యం చేస్తూ సవాల్ చేసింది నాన్న మేము కూడా సవాల్ చేసి ఆడి 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 అలసిపోయాం నాన్న అవునా అన్న ఆడకపోయినారు కూర్చొని రామచంద్ర సరే పదండి కొంపకి మోహిని వచ్చావా వచ్చావా నన్ను కరుణించి వచ్చావా మోహిని ఏమి ఇదేమిటి ఇదంతా గిలిగిలి ఇది కౌగిలి కౌగిలి లోపల చలిచలి వదలలేనే నా చెల్లి ఆహా ఏమి చెంపలు వాహ్ ఏమి వాలు జడలు మోహిని 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 ఏమైందిరా రంగా ఏమైందిరా నీకు ఒరే వీడికి ఏదో గాలి సోకెళ్తుందిరా ఇంటికి మోసుకెళ్ళిపోదాం వచ్చావు నీకోసమే చూస్తున్నా ఇది మంటకప్ప ఇది తేలు ఇది జర్రి ఇది పాము ఇది ఎవరి బామావుడు నువ్వు పడ్డావా నువ్వు ఓరస్వా నేను నల్ల పోవాలి ఊరసి 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 పూట్ల పీకల మీద మెక్కి మొదలెక్కింది ఆ మాత్రం వదన పట్టేస్తాం నేను రంభణ నేను ఊర్వశన రాది నీకు కూడా మర్చిపోయిందా ఏమిటి వెళ్ళండి వెళ్ళండి లోపలికి ముందు ఒరే రంగా ఏమిటైనా అల్లరి యాగమంతా కొంపలో రే రంగా ఏమిటయ్యా ఇది వీడిని చూస్తే నాకేదో భయంగా ఉంది కర్మే స్వామి దయచేసి అయ్యా మా ఇంటిని ఏదో పీడ పట్టుకుంది చిన్నవాడు రాజా చూస్తే రాత్రులు కనపడకుండా పోతున్నాడు వీడు చూస్తే రంభా ఊరోచి అంటూ ఆడవాళ్ళ వెంటబడుతున్నాడు తమరు ఎలాగైనా రక్షించాలి స్వామి ఏమిటిది ఏం జరిగింది నా మనసు చేరేంటి నాకేమైందని ఈ చీపురేంటి ఈ చెప్పినేంటి అదంతా ఓ పీడకలరా బాబు దండాలని శాస్త్రి గారు శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు పాపం జరుచుకున్నాడు బాబు మా చిన్నవాడి సంగతి విన్నానమ్మా విన్నా ముందు అంజనం వేసి తెలుసుకుందాం మీ వాడు ఒక మోహిని చేతిలో చిక్కిపోయాడు తన తీరని కోరికలు తీర్చుకోవడానికి మీ వాణ్ణి రాత్రులు తీసుకుపోతూ ఉంది భగవంతుడా ఇంకేమిటి దారి దాని బారి నుండి మా వాణ్ణి రక్షించుకోవడానికి మార్గమే లేదా స్వామి ఉంది ఒక మార్గం ఉంది చెప్పండి స్వామి ఈ రోజు సంధ్యా సమయం లోపునే అబ్బాయికి వివాహం చేయాలి ఆ పిశాచిగా తప్ప మరి ఇంకెవరిని పెళ్లి చేసుకోను అంటున్నాడు మా రాజా అయితే ఒక పని చేయండి అబ్బాయి రాగానే ఈ విభూతి అతని మీద చల్లండి వెంటనే పెళ్లి ఒప్పుకుంటాడు అయ్యా ఇదన్నయ్యా జరిగింది ఓ వింటుంటే గుండె తరుక్కుపోతుందమ్మా ఎట్టి పరిస్థితుల్లోనైనా సరే ఈ రోజు సంధ్య దాటేలోపు రాజా గౌరీలకు పెళ్లి జరిగి తీరాలి బావా ఏమ్మా గౌరీ అంతా విన్నావుగా విన్నాను నాన్న
అయితే రాజాతో నీ పెళ్లి ఇష్టమేనా? మీ అందరి ఇష్టమే నా ఇష్టం. నా తల్లి నమ్మగా తల్లి. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణ నమోస్తుతే. ఓం మాంగళ్యం తంతు నానేన మమ జీవనకే గుణాం కంఠే భద్రాం శుభగే జీవ సరదాం సదం. మంగళమస్తు తల్లి. ఈ శుభ సమయంలో నీకో విషయం చెబుతున్నా, జాగ్రత్తగా విను. ఆడదాని జీవితంలో ఈ దినం ఒక పర్వదినం. ఆడది మహాశక్తి. ఒక ఇంటిని వెలుగుతో నింపాలన్నా, ఒక ఇంటిని కూల్చి చీకట్లో ముంచాలన్నా అంతా ఆమె చేతుల్లోనే ఉంది. నిర్మలమైన నీ నీతి ప్రవర్తన, నిశ్చలమైన నీ పతిభక్తి నీ భర్తను రక్షిస్తాయి. ఒక మంత్రం చెబుతాను, అది మననం చేసుకో. సెలవివ్వండి స్వామి. అహల్యా ద్రౌపదీ తార తారా మండోదరీ దధాహ. అహల్యా ద్రౌపదీ తార తారా మండోదరీ తథా. పంచకన్యా స్మరేన్ నిత్యం సకల పాప వినాశనం. పంచకన్యా స్మరేన్ నిత్యం సకల పాప వినాశనం. అహల్యా ద్రౌపదీ తార తారా మండోదరీ తథా. పంచకన్యా స్మరేన్ నిత్యం సకల పాప వినాశనం. ఈ మంత్రం గదిలో అడుగు పెట్టగానే ముమ్మారు ఉచ్చరించి నీ భర్త ఉత్తరీయంతో నీ చీర చెంగు 3 ముళ్ళు వేసి నిద్రపోండి. సూర్యోదయం దాకా ఎట్టి పరిస్థితుల్లోనూ ముళ్ళు విడకూడదు. పొరపాటున వీడాయా ఆ మోహిని నీ భర్తను నీకు దక్కనివ్వదు. ముళ్ళు విడనంత కాలం ఏ శక్తి కూడా నీ భర్తను నీ నుంచి దూరం చేయలేదు. గుర్తుంచుకుంటావు కదూ? సరే, ఇక వెళ్ళిరా. గజం, నీకోసం ఎదురు చూస్తున్నా. నువ్వు కళ్ళు కళ్ళు నడుస్తూ వస్తుంటే నా గుండెలు జల్లుమంటున్నాయి, నా కోరికలు కమ్మంటున్నాయి. నా గజం, నా జగం, నా సగం. ఏమిటండి మరి ఇంత తొందర? ముందు పిండి వంటలు తినండి. పిండి వంటల మళ్ళీ తెచ్చావు? అయ్యో ఏమిటండి, వేడి వేడి పిండి వంటలు చేస్తే పావులు జర్రులు తేళ్లు అంటారా? అయితే పావులు బొల్లులు తేళ్లు మండకప్పులు కావా? అయ్యో కావండి, అదంతా బట్టి మీ భ్రమ. భ్రమ? అయితే నువ్వు తిని చూద్దాం. చూసారా నాథ? నాథ, అబ్బా నాథ, కోయిల కోమలా ఎంత బాగా పిలిచావు గజం. ఏం తీగా ఉంది? నా గజం చేసిన పిండి వంట ఎంత తీగా ఉంది. అబ్బా గజం గజం. అహల్యా ద్రౌపదీ తారా తారా మండోదరీ తథా. పంచకన్యా స్మరే నిత్యం సకల పాప వినాశనం. ఏమండి ఏమండి ఏమైందండి? ఏమండి ఏమండి?
ఎందుకని నవ్వుతావు? నీ మూర్ఖత్వానికి. ఆ 3 ముళ్ళు పవిత్రతకు ప్రతీకలు, పంచపతివ్రతలకు సాక్షిభూతాలు. శక్తివంతమైన ఆ ముళ్లను నీవు విప్పలేవు. అది చూద్దువు గాని ఇక నువ్వు దయచే నా మాట విను మోహిని. ఏ జన్మలో దంపతులను విడదీశామో ఈనాడు మనకి జన్మలు ఏర్పడ్డాయి. ఇంకా పాపం చేసుకోవడం ఎందుకు? పసుపు పారాణులు ఆరని గౌరీకి పదవియోగం కల్పించడం భావ్యం కాదు, న్యాయం కాదు. పోదావరా. న్యాయాలు నాకు తెలుసు. నీ నీతులు సారించు. సరే, రోగికి పచ్చాలో రుచించదులే. గౌరీ, గౌరీ, కలుపుతీ అమ్మా. సూర్యోదయం దాకా ఎట్టి పరిస్థితుల్లోనూ ముళ్ళు వెడకూడదు. పొరపాటున వీడాయా ఆ మోహిని నీ భర్తను నీకు దక్కనివ్వదు. గౌరీ, అంతే ఆమె మాట్లాడతా నిర్లక్ష్యమా? గౌరీ, నిన్నేపించేది తీసుకో. రాజా, ఇక నిన్నెప్పుడూ నాతోనే ఉంచుకుంటాను. నేటితో ఈ భూలోకంతో నీకు రుణం తీరిపోయింది. అత్తయ్య, మీ అబ్బాయిని మాలిని, మళ్ళీ ఎందుకు వచ్చావు? మోహిని, ఒక్కసారి అలా చూడు. ఆ అమాయకురాలు గౌరీ తన భర్త కోసం గుండె పగిలేలా ఎలా దుఃఖిస్తోందో. అంతకన్నా ఎక్కువగానే నేను ఒకప్పుడు దుఃఖించాను. ఈనాడు ఆనందిస్తున్నాను. ఇది ఆనందమని నువ్వు అనుకుంటున్నావు, కానీ ఇదంతటి పాపమో నీకు తెలియదు. పాప పుణ్యాల గోల నాకెందుకు? నాకు కావలసింది నా రాజాతో నేను సుఖంగా ఉండడమే. అది నీ భ్రమ. మోహిని, ఎప్పటికైనా రాజా గౌరీకే దక్కుతాడు. వీల్లేదు, ఎంత మాత్రం వీల్లేదు. నన్ను నా రాజా నుండి ఎవ్వరూ వేరు చేయలేరు, ఎవ్వరూ వేరు చేయలేరు. రాజా, నా రాజా, రాజా. ఇది పూర్వజన్మ పాపఫలం. మీ కుమారుడు పూర్వజన్మలో ఒక కన్నె పిల్లకు తీరని ద్రోహం చేశాడు. ఆత్మాహుతి చేసుకున్న ఆ పిల్లే నేడు మోహినిగా మారి నాడు తీరని కోరికలను నేడు తీర్చుకుంటున్నది. మా బిడ్డను దక్కించుకోవాలంటే ఏం చేయాలో సెలవివ్వండి స్వామి. మీ కుమారుని వశం చేసుకున్న మోహిని అత్యంత శక్తివంతమైనది, మహామాయావి. దాన్ని లొంగతీయాలంటే ఆ మహాతల్లి భ్రమరాంబాదేవికే సాధ్యం. భ్రమరాంబాదేవి స్వామి? అవునమ్మా. మా కులదేవత ఆ భ్రమరాంబ తల్లే స్వామి. మా పూర్వీకులే ఈ ఊరిలో మండపం కట్టించి ఆ తల్లిని ప్రతిష్ఠించారు. నాటి నుండి నేటి వరకు ప్రతి మంగళ శుక్రవారాలు దీపాలు వెలిగించి టెంకాయలు కొడుతూనే ఉన్నాం స్వామి. చాలా సంతోషం. తన భర్త కోసం ఈ చిన్నది కఠోర నియమంతో దేవిని ఆరాధించాలి. ప్రతిదినము సహస్ర పుష్పాలతో దేవిని పూజిస్తూ 10 మంది ముత్తైదువులకు మంగళ ద్రవ్యాలతో వాయనమిస్తూ పంచభక్ష్య పరవాన్నాలతో సంతర్పణ చేయాలి. ఇలా ఒక 18 రోజులు వ్రతం సలిపి పౌర్ణమి నాడు శ్రీశైల మల్లికార్జున స్వామి సమేతంగా భ్రమరాంబాదేవిని దర్శించి వ్రతోద్యాపన చేయాలి. అప్పుడు ఆ తల్లి అనుగ్రహిస్తుంది. మీ కుమారుడు మీకు దక్కుతాడు. దయచేసి తమరే దగ్గరుండి ఆ వ్రత విధానం జరిపిస్తే మాకెంతో మేలు చేసిన వారు అవుతారు. సరే, రేపే వ్రతం ప్రారంభించుదాం. ఉద్యాపన నాటికి మేము శ్రీశైలం చేరుకుంటాం. చాలా సంతోషం.
ఏంటక్క నెత్తిన చేతులు పెట్టి కూర్చున్నా? ప్రతిరోజు పూజట, 10 మంది ముత్తైదువులకు వాయనాలట, పంచపెట్ట భరవాణాలట, తరపునలాట. అయితే ఇక ప్రతిరోజు దాని పూజకు నైవేద్యాలు మనమే చేయాలన్నమాట. అవునే తల్లి, దాని వ్రతం పూర్తయ్యేసరికి ఈ ఇల్లు గుల్లవుతుంది, మన ఒళ్ళో పూలం అవుతుంది. నిజమే అక్క, నిజమే. ఏమిటి అన్యాయం? నా తీరా ఏమిటి? నా తీరా నా మొగుడు అనవే? నా సవతి, నీకు మొగుడు కావాలి? నిజంగా రాజా నీ మొగుడు కాదే, నా భర్త. అవును, నన్ను గాంధర్వ వీధిని వివాహం ఆడాడు. ఎప్పుడు? పూర్వజన్మలో. అంటే నువ్వు మోహినివా? నువ్వు రాజాను మర్చిపో. నీకేం కావాలన్నా ఇస్తాను. నగలు, నాణ్యాలు, మణులు ఏమైనా సరే అడుగు. అవన్నీ పతి సాన్నిధ్యానికన్నా ఎక్కువైనవమ్మా. దయచేసి నా భర్త నాకివ్వు. వీల్లేదు. రాజాను ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టను. నీ పిచ్చి ఊహలు, పూజలు మానుకో. మోహిని, నా తల్లి భ్రమరాంబ నా వ్రతం పూర్తయిన వెంటనే నన్ను అనుగ్రహిస్తుంది. నా భర్తను నాకు ప్రసాదిస్తుంది. అలాగే ఇప్పుడు నిన్ను చూస్తే రాజా అసహించుకుంటాడే గాని ఆదరించాడే. ఎంత పని చేశావు మోహిని. ఇంత లేత వయసులోని నన్ను పండు ముసలిదాన్ని చేయడానికి నీకు మనసులా ఒప్పింది. నీ కోరికలు తీర్చుకోవడానికి తొలి రోజే నా భర్తను నాకు దూరం చేశావు. కళ్యాణం అయి కూడా కన్నెగా బ్రతుకుతున్న నన్ను ఇలా హింసించడం నీకు న్యాయం కాదు మోహిని. నా భర్తని ఇంకా నిర్బంధించడం నీకు ధర్మం కాదు. నాకు కావాల్సిన న్యాయం కాదే, నీ నాశనం. కానివ్వు మోహిని, కానివ్వు. నీ క్షుద్ర శక్తితో నా రూపాన్ని చెడగొట్టగలవేమో కానీ నా వ్రతాన్ని మాత్రం చెడగొట్టలేవు. నా పూజలు మెచ్చి ఆ భ్రమరాంబ తల్లి నా భర్తను నాకు ఇవ్వకపోదు, నా రూపం నాకు రాకను పోదు. స్తోత్రం చేస్తూ వ్రతం చేయడానికి అసలు నీకు నోరుండనిస్తే కదే. ఇలా మూగగా ముసలిగా బ్రతుకుతూ ఎలా పూజలు ప్రార్థనలు చేస్తావో చేయవే, చెయ్యి. ఎవరమ్మా నువ్వు? ఎవరో అడుక్కునే ముసలిదిలా ఉంది పాపం. అయితే ఏమయ్యా, పండు ముత్తైదులా ఉంది. ఆకలితో ఉన్నట్లుంది. అమ్మా, మండపంలో మా కోడలు భ్రమరాంబ పూజ చేస్తుంది. పూజ పూర్తి కాగానే సంతర్పణ జరుగుతుంది. అక్కడికి వెళ్ళి సంతృప్తిగా భోంచేయమ్మా. ఏమిటంటుందయ్యా?
నాకేం అర్థం కావడం లేదే. గౌరీవా? మా గౌరీవా? గౌరియా! అయ్యో అయ్యో బంగారం లాంటి పిల్ల ఇలా అయిపోయింది ఏమిటండి? అయ్యో నా తల్లి నీకెంత ఇదంతా పూజ చెడగొట్టాలని ఆ పిశాచి పని నేను పన్నాను. అది ఎన్ని మాయలు చేసినా ఈ పూజ మాత్రం జరగాలి. జరిగితే పెద్దయ్యా ఎలా జరుగుతుందిరా? మంత్రాలు చెప్పడానికి వదిలికి నోరే లేదు. నోరు లేకపోతే ఏం పెద్దయ్యా? వదిలికి బదులు పెద్దమ్మ చదువుతుంది మంత్రం. నువ్వు పూలన్నిచ్చు, వదిలి పూజ చేస్తుంది పెద్దయ్యా. అవునయ్యా, వాడు చెప్పింది నిజమే. రంగా, పూజకి అన్ని ఏర్పాట్లు చెయ్యి. పూజ చేస్తుందట పూజ. దాని పూజ దాన్నే బయట కొట్టింది. మంగళవారం పూజ చేసి ముసలిది మొగదైంది. శుక్రవారం లోపల ఏమవుతుందో చూడాలి. వదలు, ఈవేళ నైవేద్యం సిద్ధం చేశారా? నైవేద్యం లేదు, గీవేద్యం లేదు. వెళ్ళి వెళ్ళి. అదేమిటి ఈ రోజు పూజ ఉందని తెలుసు కూడా ఎందుకు చేయలేదు? ఊళ్ళో వాళ్ళందరికీ వండి మార్చడానికి ఇక్కడ ఎవరు దాసులు లేరు. ఇంటి చాకరీ తీసుకునేసరికి మా నడుములు తిరిగిపోతున్నాయి. ఇంకా నైవేద్యాలు పిండి వంటలు మేమెక్కడ చేయం బాబు, మా వల్ల కాదు. వెళ్ళి వెళ్ళి. ఆ మాట ముందే చూస్తే పెద్దమ్మ చేసేదిగా అట్లా. నేను ఓ పక్క మోహిని పిశాచి పూజకు విఘ్నాలు కలిగిస్తుంటే, మరో పక్క ఈ తాటసి సోర్పణకలు పూజకు భంగం కలిగిస్తున్నారు. అయ్యో, పూజకు వేళ అయిపోయింది. ఇప్పుడు ఎలా? ఏమిటి దారి? అమ్మ బాబు, ఎన్ని వంటకాలు! నేనేమో అనుకున్నా వదలు అసాధ్యురాళ్లే. వంట ముందుగానే చేసి ఇక్కడ పంపించేసి లేదు పొమ్మని నాతో ఊరికినే అన్నారన్నమాట. శ్రీకాంతస్తుత సద్గుణాంచిత పదాయై నమః. బాలేందుద్యుతి పాద పల్లవయుతాయై నమః.
వాటంతటవే పాత్రలు వచ్చి పొయ్యి మీదకి ఎక్కటం, వాటంతటవే కట్టెలు వచ్చి పొయ్యిలో దూరటం, వాటంతటవే రకరకాల వంటలు చేసుకోవటం, వాటంతటవే పాత్రలు మంటపం దగ్గరకు పరుగు తీయటం. ఇదేం సోద్యమే తల్లి? ఇది సోద్యం కాదక్క, ఇదంతా ఆ మోహిని పిశాచి పన్నాగం. గౌరి మీద కచ్చగట్టి ఇలా చేస్తుంది. ఆ వంటకాల్లో అది నిజంగా విషయం కలిపే ఉంటుంది. ప్రసాదం ప్రసాదం అని తిన్నవాళ్ళంతా హరలో కనిపోవడం ఖాయం. హరో హరి. అమ్మా వర్ధనం, ఈ రోజు వంటలు బాగా చేశావమ్మా. అమృతప్రాయం అనుకోండి. నిజంగా ఆ భ్రమరాంబ తల్లికి ఈ రోజు పండుగ. వ్రతం పూర్తయ్యేదాకా రోజు ఇలాగే జాగ్రత్తగా చేయండి అమ్మా. ఇందమ్మా ప్రసాదం, కళ్ళ కట్టుకుని మరీ తినండి. దమ్మా మెల్లిగా. పరలోకం పోతారనుకున్న వాళ్ళు తిరిగి బ్రతుకొచ్చి మనకి ప్రసాదం పెడుతున్నారేమిటి? ఇదంతా చూస్తుంటే నాకు అనుమానం కలుగుతుంది రాజీ. గౌరీ నిజంగా మనలాంటి మనిషి కాదు. ఏవో మాయలు మంత్రాలు నేర్చిన మాంత్రికురాల్లా ఉంది. మనందరినీ నమ్మించి ముసలి మూకదానిగా నాటకం ఆడుతూ ఉంది. మన ఇల్లు గుండం చేయటానికే ఈ వ్రతాలు పూజలును. అది ఈ ఇంట్లో ఉన్నంత కాలం ఇక ఈ ఇల్లు బాగుపడదు. అందుకేం చేద్దామంటావు అక్క? దాన్ని నామరూపాలు లేకుండా చెయ్యాలి. ఎలా అక్క? ఎలా ఎలా ఏమిటే నీ మొహం? నువ్వు మాయ మాటలు చెప్పి గౌరిని ఊరోతుల పాడుబావు దగ్గర తీసుకెళ్లి అందులో తోసేద్దాం. అప్పుడు గాని శాశ్వతంగా దాని పీడ విడగడు కాదు. చాలా బాగుంది అక్క నీ ఆలోచన. మరి ప్రసాదం? ఇది ప్రసాదం కాదే తల్లి, ఆ పిశాచి గౌరి చేసిన పాపపు కూడు. దీన్ని తీసుకెళ్లి ఆ పేట కొప్పుల్లో పాడేసిన. గౌరీ, మా గౌరీ, గౌరీ, నిన్ను స్థితిలో చూస్తుంటే నిజంగా మా గుండె చెరువైపోతుందమ్మా. గౌరీ, అన్నట్టు చెప్పడం మర్చిపోయాను. నందీశ్వర స్వామి వారు ఊరి బయట బావి దగ్గర ఉన్నారు. అవునమ్మా, నేను వచ్చానమే చూశాను. గౌరీ, ఆ స్వామి వారి పాదాల మీద పడితే మళ్ళీ నీకు మామూలు రూపం రావచ్చమ్మా. అయితే గౌరీ, మేమే ఆ స్వామి దగ్గర తీసుకెళ్తాం. వస్తావా అమ్మా? ఈ బావిలో ఉన్నారు. నిన్ను ఇప్పుడు ఆ బావిలోకి పంపిస్తాం. వెళ్ళి స్వామిని కలుసుకో. రంగనాచనాలే ఏడుస్తావేమే? నీ నచ్చినంత మాకు తెలియదు అనుకున్నావా? తెలిసే నీ మాయలు మర్మాలు అన్ని మాకు బాగా తెలుసు. నువ్వు నిజంగా మరికే క్షణాల మీద అన్ని వంటలు తోటి కొట్టిన మా ఇంటికి వచ్చి మా ఇంటిని చల్లవై పట్టుకున్నాను. మసాలు పూజగానే మొదలు పెట్టి మా ఇల్లు గుల చేస్తావంటే అక్క, ఏడు తినిపిస్తుంది. ఇంకా కావాలి. 4 రాళ్ళు నెట్టులు పడైతే అదే పడుతుంది. అంటే ప్రాణం పోయినట్టు. అమ్మయ్య, మన పీడ ఇప్పుడు ఎరగడైపోయింది. అదే పోదాం.
ఎక్కడ? ఏది దయ్యం? మీకేమైనా పిచ్చి పట్టిందా? అదేమిటమ్మా, మీ మొగుళ్ళని పట్టుకుని దెయ్యాలు భూతాలంటారు? అవును మా అన్నయ్యలే భూతా కాదు. మీకేమైంది? ఎవరమ్మా? ఏం కావాలి? ఊరి చివర పాడుపడ్డ బావిలో మీ గౌరవ పడుందయ్యా. అమ్మ బాబు, ఇంత ఆగి ఉంటున్నామయ్యా. పడవయ్యా, పద. ఈ ఇంట్లో ఒక క్షణం ఉండదు. ఇప్పుడే మనం మన పుట్టింటికి వెళ్ళిపోతాం. రాయే, కూటమిలో తట్టుకుందాం. అమ్మ గౌరీ, ఎంత పని చేశావమ్మా? ఇంకా చూస్తారు కదా, తెలుసుకుంటే గౌరీ, ఏమిటమ్మా ఏకాయిత్యం? నీకేమి లోటు చేశావని తల్లి ఇంత పని చేశావు? నీకేం భయం లేదమ్మా. అమ్మా, తలుపు తలుపు తీయమ్మా. రాజీ, ఎవరు పలకరే? అమ్మా, అమ్మా, ఎవరు? అలా వణిగిపోతావు? మేమమ్మా, నీ కూతుళ్ళో. నానా, మేము దెయ్యాలం కావు, మీ అమ్మాయిలో. ఇది రాజీవా? నేను వర్ధనాన్ని. కాదు, మీరు నిజంగా దయ్యాలే. మమ్మల్ని ఏం చేయగలి మీకు కన్న పెడతా. వెళ్ళిపోండి తల్లు. రావయ్య, రారా, మా ఇంటికి దయ్యాలు వచ్చాయి. ఏమిటి దయ్యాలు వచ్చాయా? దయ్యాలు పెద్దమహా. అయ్య బాబా, దయ్యాలు వచ్చాయి. నడువుల్లోకే దయ్యాలు వచ్చాయి. ఆడదయ్యాలకున్నాయే. మేము ఆడదయ్యాలం కాము, అడవి దయ్యాలం కాము. రాజీవ వర్ధనాలం బాబాయ్ మేము. బాబాయా? నీ తల్లి సిగదరగా ఇంతలోనే వరుస కూడా కల్పించావంటే. రాముడు, దేవుడు, స్వామయ్య, పుల్లయ్య, ఒరే మీరందరూ రండిరా. నడువుల్లోకి దయ్యాలు వచ్చాయరా. ఒరే ఓం హ్రీం హ్రీం ఓం. చెప్పండి, చెప్పండి, మీ పేరు చెప్పండి. ఏ వైపు నుంచి వచ్చారు? ఎందుకు వచ్చారు? ఎవరిని పట్టడానికి వచ్చారు? నోరు మూయండి. ఈ గణాకారి గంగన దగ్గర మీ గంతులు. పూసయ్యా, పచ్చి మిరపకాయల ధూపం పట్టించాలి. నిప్పుల కుంపటి మిరపకాయలు తెప్పించు, తెప్పించు. పట్టుకోండి, వెంటారండి. ఆగండి, జాగ్రత్త. మళ్ళీ ఊళ్ళోకి వచ్చారా? పోలేరమ్మ మీద ఆన. పదండి రా, పదండి. ఇంత జరిగినా నీకింకా బుద్ధి రాలేదు. నీ వ్రతం నాశనం కావాలి. ఎలా పూజలు చేస్తావో చూస్తాను.
నిండారా పువ్వులు వేసి సహస్ర పుష్పార్చన. మోహిని, చాలించుడి ఆగడం. ఆ అమాయకురాల్ని పాముగా చేయడం నీకు ధర్మం కాదు. నర్మి, నా ఆనందాన్ని మింగదూసే ఈ నంగనాచిని జనులు సర్పంగానే చూడాలి. కంటబడితే బడతలతో వెంటబడాలి, కొట్టి కొట్టి చంపాలి. అప్పుడే నా మార్గం నిష్కంటకమవుతుంది. ఏం లేదమ్మా, పావమ్మా. అంతే. అక్కర్లేదు. రాలేదు. ఇది కనపడడం లేదే. ఒకవేళ దొరుకుతుందేమో. ఒరే రమణయ్య, ఆగరా. దెబ్బలు తిని తప్పించుకుపోయిన పాము పగపట్టక మానదు. ఒరే పెద్దడా, నువ్వు వెళ్ళి ఆ పామును బట్టి పాపం నేను తెలుసుకురా. పాప అట్లాగేనమ్మా. ఒరే, మీరు ఇంక దాని జోలికి పోకండి. వెళ్ళి పాపం వస్తాడుగా. గౌరీ, ఈ క్షణం నుండి నీకు మాట్లాడే శక్తిని ప్రసాదిస్తున్నాను. ధన్యురాలిని తల్లి, సమయానికి దేవతలా వచ్చి నాకు మాట్లాడే శక్తి ప్రసాదించిన పుణ్యమూర్తివి. నీకు చేతులెత్తి మొక్కడానికి కూడా నాకు శక్తి లేకుండా చేసిందా మోహిని. అందుకు నీవు బాధపడాల్సిన అవసరం లేదు గౌరీ. న్యాయం నీ పక్షానుంది. ఆ మోహిని నిన్ను ఎన్ని విధాలు హింసించినా నీ వ్రతాన్ని మాత్రం విడనాడకు. అంతిమ విజయం నీదే. నీ వాక్కు ఫలించాలి తల్లి. వెంకటరమణ వెంకటేశ్వర నమో నమః. రంగా, ఇక్కడ రంగా, భయపడకు. నేను గౌరిని బాబు. అవును బాబు. అంత మాయగా ఉంది. ఇది ఆ మోహిని మాయాజాలమే. నా పూజ సాగకుండా నన్ను ఇలా మార్చింది. ఆ పద్మరాలు ఎంత ఘోరం చేసింది. వదినా, పావుగా ఉండి ఎలా మాట్లాడగలుగుతున్నావు? ఎవరో దేవత ప్రత్యక్షమై మాట్లాడే శక్తినిచ్చింది. అలాగా? ఆ దేవతకు నిజంగా చేతులెత్తి మొక్క. అత్తయ్యా, రంగా, ఏమిట్రా విచిత్రంగా ఉంది. ఇప్పుడు నన్ను అత్తయ్య అని పిలుస్తుందేంటి? ఈ పాము చిన్నదిరా, గౌరీ. గౌరీ, మరి నన్ను కాటేయొచ్చింది? లేదత్తయ్యా, మీ పాదాలకు మొక్కబోయాను. పెద్దమ్మ, ఆ మోహిని పిశాచే వదిలి ఇలా చేసిందంట. పరమాత్ముడా, ఏమిటి మాకే పాటలు. కొడుకు చూస్తే అలా అయిపోయాడు, కోడలు చూస్తే ఇలా అయిపోయింది. ఇంకా ఈ ఘోరం చూస్తూ నేను బ్రతకలేను. రంగా, నువ్వు వెంటనే వెళ్ళి పెద్దయిని పిలుచుకురా. ఇద్దరం వెళ్ళి ఆ నందీశ్వర స్వామి పాదాల మీద పడి మాకే ఆపద తప్పించమని వేడుకుంటాం. వెళ్ళి నాయన. అలాగే పెద్దమ్మ. అమ్మా గౌరీ, శాపవశమున
పరబ్రహ్మస్వరూపిణ్యై నమః. ఓం సర్వాభీష్టఫలప్రదాయిన్యై నమః. ఓం సర్వపాప వినాశిన్యై నమః. బాబు నన్నేదో వెంటాడుతుంది, చూస్తే కనిపించడం లేదు. ఇప్పుడు నేనేం చేయాలి? పాముతో పూజ చేయిస్తావా? ఇప్పుడే కషాయ వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళి నీకు చేయిస్తారా? ఏం పట్టుకెళ్ళ హోటల్ అమ్ముతావంటే ఎంతైతే ఎంతైనా పర్వాలేదు, కానీ ఒక్కేటితో దీని మెడ తెగి ఎగిరి అవతల పడాలా. మట్టయితేనే ఇస్తా. కసాయ సూపర్ డబ్బు తెలియదలే ఉంది. ఒక్కేటితో ముందు అటు తల్లిటు ఎగిరి అవతల పడాల్సిందే. అంతే కూడా ఇందా డబ్బు. ఏందా పటేల్? ఏంద్రా ముద్దలాగా చూస్తాం? నన్ను చంపుతారట్రా? నేను పొట్టేల్ని కాను, మీసాల రామయ్య కొడుకు రంగణ్ణి, గుండు సాంబయ్య అల్లుణ్ణి, గజలక్ష్మి మొగుణ్ణి రావు. ఏంద్రీ చిత్రం హోటల్ మాట్లాడుతుంది? మాట్లాడటం కాదురా, మీ ప్రాణాలు తీస్తాను. నన్ను నరుకుతారట్రా?
గజలక్ష్మి ముగ్గురువే, గుండి సాంబాయి అల్లుడే, మీసాల రావణ కొడుకువే. ఏదో పాపమని వదిలిపెట్టాను. పొండి, బ్రతికి పొండి. వదినా వదినా, నేను రంగణ్ణి. ఆ పిశాచే నన్నిలా మార్చేసింది. సమయానికి ఆ దేవత మాట ప్రసాదించకపోతే కషాయి వాళ్ళు నిజంగా నన్ను చంపేసేవారు. రంగా, ఇప్పుడు మనకు దిక్కెవ్వరు? జీవితాంతం వరకు మనం ఇలా ఉండిపోవలసిందేలా? బాధపడకు వదినా, మనకు మాట ప్రసాదించిన ఆ దేవతనే మన రుజురూపాలు ప్రసాదించమని వేడుకుందాం. ఓ కరుణామయి, మేము అడగకుండానే ఆపదలో వచ్చి ఆదుకున్నాం. ఆ చల్లని మనసుతోనే మా నిజ రూపాలు మాకు ప్రసాదించు తల్లి. మనోవాంఛ ఫలసిద్ధిరస్తు. గౌరీ, మీ రూపాలు మీకివ్వగల శక్తి నాకు లేదు. కాని త్రిలింగ క్షేత్రాలలో ఒక క్షేత్రమైన శ్రీ కాళహస్తికి సమీపమున కైలాసనాథ తీర్థమున్నది. మీరిరువరూ ఆ తీర్థమునకు వెళ్లి స్నానమాచరించి పంచభూతాత్మకుండైన పరమశివుణ్ణి దర్శించి ప్రార్థించండి. మీ నిజరూపాలు మీకు వస్తాయి. వెంటనే బయలుదేరండి. మీకు శుభం కలుగుగాక. వదినా, రాపోదాం. గజం గజం, నేను గజం నీ మొగుణ్ణి, రంగణ్ణి. ఆ మోహిని పిశాచే నన్ను ఇలా మార్చేసింది. నిజం గజం, నా మాట నమ్ము గజం. గజం, నిన్ను ఓదార్చడానికి నాకిప్పుడు వ్యవధి లేదు. మేము శాప విముక్తి కోసం కైలాసనాథ తీర్థానికి పోతున్నాం. మా రూపాలు వచ్చి బ్రతికి బాగుంటే పౌర్ణమి నాటికి మేము శ్రీశైలం చేరుకుంటాం. ఈ విషయం పెద్దయ్యకు పెద్దమ్మకు చెప్పు గజం. వదిన, మనం ఎంత త్వరగా కైలాసనాథ తీర్థానికి చేరుకుంటే అంత మంచిది. పద వదిన. ఈ రక్తం నాది కాదు వదినా, ఆ పులిది. నీ ప్రార్థనతో ఏదో అతీతమైన శక్తి నాలో ప్రవేశించింది. ఆ శక్తితోనే దాన్ని అవలీలగా జయించాను. పద వదినా, పోదా.
ఆ గరళకంఠుడు కరుణించాడు. మనం ఇంకా చాలా దూరం వెళ్ళాలి. త్వరగా పోదాం రావదినా. నేను బాగా అలసిపోయాను, ఇక నడవలేను బాబు. అయితే నా కొమ్ములకు చుట్టుకుని విశ్రాంతి తీసుకోవదినా. నిన్ను మోసుకుని వెళ్తాను. కడుపుకి తిండి లేక, కంటికి కునుకు లేక ఇలా ఎన్నాళ్ళనే. ఇదంతా గౌరికి మనం చేసిన అన్యాయాలకు ప్రతిఫలమేనక్క. ఇన్ని చేసినా గౌరి బ్రతికిందంటే ఆమెనెవరో మహాదేవత కాపాడుతూ ఉండాలి. రాజే, మనం కూడా ఆ దేవతనే వేడుకుందామే. అలాగేనక్క. అమ్మమ్మ మహాదేవత, మాకు బుద్ధి వచ్చింది. గౌరిని తోడి కోడలుగా కాదు, మా ఇంటి దేవతలుగా చూసుకుంటాం. కరుణించి మా రూపం మాకు తల్లి. అక్క, నీ మొహం నీకొచ్చిందే. రాజే, నీ మొహం కూడా నీకొచ్చిందే. ఆ దేవత నిజంగా మనల్ని కరుణించిందే. అమ్మా, నీకు 1000 దండాలు. అక్క, పౌర్ణమి నాటికి గౌరీ మన వాళ్ళంతా శ్రీశైలం వస్తారు. మనం కూడా ఎక్కడికి వెళదాం అక్క. అలాగనే పదే పోదాం. కైలాసనాథ తీర్థం. మెల్లగా దిగు. తీర్థంలో స్నానం చేసి కైలాసనాథుని వేడుకుందాం. పూజారి గారు, మేము పరమేశ్వరుని ప్రార్థించుకోవాలి. మాకు అనుమతినివ్వండి స్వామి. ఏమిటి విచిత్రం? పాము పొట్టేలు మాట్లాడుతున్నాయేమిటి? అదేమిటండి అలా అంటారు? అలనాడు నలమహారాజుతో పాము మాట్లాడలేదా? ధర్మరాజును పాము ప్రశ్నించలేదా? పాము పొట్టేలు కలిసి రావడం, మాట్లాడడం, ప్రార్థిస్తానడం చూస్తుంటే అంత అయోమయంగా ఉంది. ఇందులో అయోమయమే ఉందండి. ఆనాడు పాము, ఏనుగు, సాలిపురుగు ఈ కళహస్తిలో శివ పూజ చేసి ముక్తి పొందలేదా? దయచేసి మాకు అనుమతినివ్వండి స్వామి. సరే కానివ్వండి, మీ మాట నేనెందుకు కాదనాలి? నీ పాద పద్మముల నమ్మియున్నాము దేవా, పాపాల బాపి కృపజూపి కరుణింపరావా, మా తొల్లి రూపు కలిగింపు మోదీన బంధో, మా ఇంటి దివ్య వెలిగింపు మోదయా సింధో. ధన్యోస్మి ధన్యోస్మి భవ పాపనాశ, జగదీశ పరమేశ సర్వలోకేశ, సనకాది మునివంద్య సర్వాతినాశ, నిరత తాండవ ఖేళ నిగమాంతలోల, నంది వాహన రూఢ నాగభూషణుడా, ఓం నమో నమామి, ఓం నమో నమామి, ఓం నమో నమామి. అంతా వింతగా ఉంది. ఇదంతా శాపఫలం స్వామి. ఆ గరళకంఠుడు కరుణించి మా రూపాలు మాకు ప్రసాదించాడు. వెంటనే మేము శ్రీశైలం వెళ్ళాలి. ఆశీర్వదించండి స్వామి. దీర్ఘ సుమంగళీ భవ, సర్వాభీష్ట సిద్ధిరస్తు. అయిపోయింది మోహిని నీ ఆట కట్టు.
ఏమన్నా? నిజం మోహిని, నీ వక్కసతో రూపాలు మార్చినా ఆ భ్రమరామ తల్లి కృప వలన వారి నిజ రూపాలు వారికొచ్చాయి. ఇక నీ మిడిసిపాటుకు పత్రం తప్పదు. దైవానుగ్రహం ముందు నీ శక్తియుక్తులు ఎందుకు కొరగావు. ఇప్పుడైనా నా మాట విని ఆ సాధ్వి పత్రం ఆమెకు స్వాధీనం చేయి. అది జన్మలో జరగదు. ఈ విషయంలో ఇక నీ జోక్యం అనవసరం. ఆ గర్వమే నీ సర్వనాశనానికి కారణమవుతోంది. మాలిని, ఆ సాధ్వి గౌరి రేపు శ్రీశైలం చేరుకోవడం తథ్యం. తను చేపట్టిన వ్రతం పూర్తి చేయడం తథ్యం. దేవి ఆమె అనుగ్రహించడం తథ్యం. నిన్ను బ్రతమీ పట్లం చేయడం తథ్యం. వీల్లేదు. వ్రతోద్యోపన పూర్తి కావడానికి వీల్లేదు. ఆ నా సవితి శ్రీశైలం ఎలా చేరుతుందో చూస్తాను. ఇంకా రాలేదే. ముహూర్తం ఇచ్చిపోతుంది. ఆవిడ ఎప్పుడొస్తే అదే సుముహూర్తం. కలవర పడకండి. నా తల్లి ఎక్కడుందో, ఏం కష్టాలు పడుతుందో. మానవాతీతమైన శక్తి నీకుందని మిడిసిపడుతూ ఆ శక్తిని దుర్వినియోగం చేసి నీ స్వార్థం కోసం ఒక సాధ్య జీవితం కన్నీటి పాలు చేస్తావా? అమ్మా, వెంటనే గౌరీ భర్తను గౌరీకి అప్పగించు. ఇతడు నాకు మాత్రం భర్త కాడా తల్లి? మోహిని, గత జన్మ సంబంధాన్ని ఈ జన్మతో ముడివేయటం అవివేకం. నీవు ప్రేతాత్మవు, ఇతడు మానవుడు. మీ ఇద్దరి పొత్తు సృష్టికి విరుద్ధం. ఇకనైనా ఈ యువకుని మీద వ్యామోహం వదిలి ఇతన్ని గౌరీకి స్వాధీనం చేయి.
ఇది మా ఆదేశం. శిరసా వహిస్తాను తల్లి. కానీ నా గతి. అందుకు భయపడవలసిన పని లేదు మోహిని. నీ కర్మ పూర్తిగా పరిపక్వమయ్యేంత వరకు ఈ రూపాన్ని వదలి భూలోక కైలాసమైన శ్రీశైల క్షేత్రంలో భ్రమరాంబ మల్లికార్జునుల ఆలయ పరిసర ప్రాంతాల్లో ఉన్న తరులతల్లో వికసించిన పువ్వుల పరిమళానివై మా కోసం వస్తున్న భక్తులకు నీ సువాసనలతో ఆనందాన్ని అందిస్తూ ధన్యత్వం పొందు. ధన్యురాలను. మాలిని, మాత మాలిని, ప్రేతాత్మమైన పవిత్రాత్మలా సంచరిస్తూ మా భక్తులకు మేలు చేశావు. నేటికి నీ కర్మ పరిపక్వమైనది. అన్ని జన్మల్లో ఉత్తమమైన మానవ జన్మకు మరలా నీ వరుహురాలు అయ్యావు. ధన్యురాల్ని మాత, ధన్యురాల్ని. గౌరీ గౌరీ గౌరీ, నేటికి నా పూజలు ఫలించే ఈ భ్రమరాంబ తల్లి కరుణించింది. ఎన్నాళ్ళైంది నాయనా నిన్ను చూసి. అమ్మా గౌరీ, నమ్మి పూజించినందుకు లోకమాత నిన్ను చల్లగా చూచిందమ్మా. నీ కాపురం నిలబెట్టింది. భక్తుల నమ్మకాన్ని ఈ తల్లి ఎప్పుడూ వమ్ము చేయదు నాయన. అందుకే త్రేతాయుగంలో సీతా సమేతుడై శ్రీరామచంద్రుడు, ద్వాపర యుగంలో పంచపాండవులు ఈ భ్రమరాంబ తల్లిని దర్శించి సేవించారు. ఈ యుగంలో మనం దర్శి నా కోడలు వ్రతం పుణ్యవాణి. ఈ భ్రమరాంబ తల్లి దర్శనం మనందరికీ లభించింది. మనం ధన్యులం అయ్యాం. నిజం. గౌరీ, నీ భక్తి ప్రపత్తులకు మెచ్చి నీ భర్తను నీకిచ్చాను. మీ దంపతులు నిండు నూరేళ్లు సుఖంగా జీవించండి.